హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఇది ఆయిల్ క్యాన్ ఉంది కదా, తెస్తాం మన మంత్లీ. అదేమో దాంతో నేను వాల్ హ్యాంగింగ్ చేసి చూపిస్తాను. మనము చాలా విధాలుగా అది అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఆయిల్ డబ్బాను అయితే తీసుకున్నా. ఒక పెన్సిల్ ఒక మార్కర్తోనైనా మనము డ్రా చేసుకోవాలి, ఏ షేప్లో మనం అది కట్ చేసుకోవాలి అని. నేను రెడీగా ఒక నైఫ్ కూడా గ్యాస్ పైన పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. అక్కడ చూసారా, డ్రా కూడా చేసేసుకొని ఇప్పుడేమో అది కట్ చేసుకోవాలి. అదే మీకు చూపిస్తున్నా ఎట్లా చేసిన అనేది. నా దగ్గర ఇప్పుడు మార్కర్ అని ఎక్కడ పెట్టిండో కనిపిస్తలేదని లిప్ లైనర్తో అయితే నేను మార్క్ చేసుకున్నా. అది నైఫ్ ఉంది కదా, నైఫ్తోని ఆ డ్రా చేసుకుంది ఎక్కడ లైన్స్ వేసుకున్నానో నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం కట్ చేసుకున్నా. మిడిల్లో అయితే ఫ్లవర్ షేప్ రావాలని అట్లా ఓలో అయితే ఇచ్చిన, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. చూసారా, అక్కడ పైన అయితే ఇంకొక హోల్ పెట్టుకున్నా. ఎందుకంటే మనము ఇప్పుడు వాల్కి పెట్టుకోవడానికి మనకి ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి కదా, అట్లా పెట్టుకోలేమని. ఇప్పుడు దీన్ని మనము వాల్ హ్యాంగింగ్గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోరేజ్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, మొక్కలకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి అట్లా విడిచిపెట్టడం నాకు ఇష్టం లేక నేనైతే కలర్స్ వేసుకుంటున్నా. అంతే కదండి, మనం కూడా మంచిగా రెడీ అవుతాం, దానికి కూడా మంచిగా రెడీ చేయాలని అట్లా అయితే ట్రై చేసిన, డిఫరెంట్గా ఉంటుందని. కలర్స్ అయితే వేసుకున్నాను. రెడ్ కలర్ వేసుకున్నా. ఇప్పుడు మిడిల్లో అట్లా ఫ్లవర్ షేప్ ఒకటి కట్ చేసుకున్నా కదా, దానికైతే వైట్ కలర్ ఇచ్చి లైన్స్ మొత్తము వైట్ కలర్ అయితే కలర్స్ ఇస్తున్నా. అది ఎట్లా ఉందో, ఆ మిడిల్లో ఒక స్క్వేర్ ఇచ్చిన, సైడ్కి అంతా హోల్స్ లాగా ఇచ్చిన, దానికేమో రౌండ్గా డ్రా చేస్తున్నా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే చూసేయండి. అది అయిపోయినాక పైన అయితే ఒక ఫ్లవర్స్ లాగా డ్రా చేస్తున్నా ఫ్రెండ్స్. అవి మొత్తము ఆ రౌండ్స్ మొత్తం అట్లనే ఫ్లవర్స్ అయితే డ్రా చేశాను. చూడండి ఎంత అందంగా వచ్చిందో. అయితే ఆ సైడ్కి అట్లా ఎందుకు వేసిన అంటే, అది ఫ్రీడమ్ ఆయిల్ కొంచెం ఇట్లా వేరే షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ కవర్ చేయాలని దానికి అట్లా చేసినాను. ఈ పైన అయితే ఒక ఇట్లా విడిచిపెట్టినా అవుతుంది, కానీ గ్రీన్ కలర్ లేస్ ఒకటి తీసుకున్నాం. ఇది కానీ మొక్కలకు పెడితే మనకు గ్రీనరీగా కనిపిస్తుంది కదా, చాలా అందంగా కనిపిస్తుందని అట్లా చేసినాను. పైన 2 లైన్స్కి అయితే గ్రీన్ కలర్ వేసుకున్నా. ఎందుకంటే మనం కట్ చేసినాము, అదైతే నేను హ్యాండ్స్ ఏమైనా కట్ అవ్వకూడదని అట్లా కూడా రౌండ్ చేసిన. అయినా సరే ఏమో మన జాగ్రత్తలు మనం ఉండాలని రౌండ్గా 2 లైన్స్ వేసుకున్నా, మన హ్యాండ్స్ ఏమీ కట్ కాకుండా. ఇంకా దాని కింద లైన్ కూడా అట్లా ఖాళీ కనిపిస్తుందని అక్కడ కూడా అదే లేసు స్టిక్ చేసుకున్నా. ఇది ఫేవీ గ్లూ, అదే స్టోన్ గమ్ ఉంటుంది కదా, దాంతో అయితే ఈజీగానే స్టిక్ అయిపోతుంది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చూసారా, ఇప్పుడు అయితే అదైతే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మనం ఎన్నైనా మంచిగా పెట్టుకోవచ్చు. ఇక్కడ అక్కడ ఫ్యాన్స్, రిమోట్స్ ఇవన్నీ పెట్టేస్తాం కదా, ఒక హోల్ చేసి అక్కడ పెట్టేస్తే చాలు. చూడండి, నేను నైఫ్, సీజరు, ఒక మార్కర్ అయితే వేసిన. ఆ 2 చాలా పెద్దవి అయినా సరే దాంట్లో చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. చూసారా, చాలా స్టోరేజ్ ఉంది. ఇప్పుడు ఇంకా నేను షాప్లో మాకు బిల్లులు వస్తాయి కదా, ఇక్కడక్కడే వేసేస్తున్నా. నేనైతే ఇక్కడ వాడుకుందామని అక్కడ పెట్టుకున్నా ఇవి బిల్లులు. చూసారా, అట్లా దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.